శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరాయ నమః అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి తిథివార నక్షత్రాలను కనుక గమనించినట్లయితే విశేషించి రవి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. రవి మేషరాశిలోకి ప్రవేశించేటువంటి పుణ్యకాలాన్నే రవి సంక్రమణం, మేష సంక్రమణం అని సంబోధన చేస్తూ ఉంటారు. ఈ మేష సంక్రమణ పుణ్యకాలం ఈరోజు ఉదయం 9:47 నుంచి సాయంకాలం 5:47 వరకు కూడా ఉంది. ఈ పుణ్యకాల సమయంలో ఎవరైతే తలకి షాంపూలు కానీ ఇతరత్ర ఏవీ పెట్టుకోకుండా చక్కగా శిరస్నానం చేసి కలిగిన దాంట్లో ఏదైనా దానం చేసి స్వామివారి యొక్క సేవ చేసుకుంటారు. అంటే నవగ్రహాలలో ఉండేటువంటి సూర్యనారాయణమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేయడం కానీ, అర్చన చేయడం కానీ, లేక తెల్లజిల్లేడు పూలతో కూర్చున్నటువంటి దండను సమర్పణ చేయడం కానీ, పరవాణాన్ని నివేదన చేయడం కానీ ఇలా ఎవరైతే చేస్తారో ఈ రోజున వీరికి ఈ నెల పొడవునా కూడా ఎక్కడ అనారోగ్యాలు కలగకుండా ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా వృద్ధి చెందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. రవి భాగ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అందాన్ని ఇచ్చేటువంటి దైవం కనుక ఇవన్నీ కూడా పొందుపరచుకోవడానికి భవ్యమైనటువంటి మార్గం కింద దీన్ని చెప్పుకోవచ్చు. అటువంటి ఈ రవి సంక్రమణ పుణ్యకాలంలో ఏ దేవతా స్తోత్రాలు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా చాలా తొందరగా ఫలప్రదం అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ రోజున మనం మంగళవారం కనుక ఆంజనేయ స్వామి వారి యొక్క సుప్రభాతాన్ని శ్రవణం చేస్తూ ఈ రోజునంతటిని కూడా శుభప్రదంగా గడుపుదాం. ఉత్తిష్ఠోత్తిష్ఠ సామీరి పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ హరిశార్దూలం కర్తవ్యం భక్తపాలనం ఉత్తిష్ఠోత్తిష్ఠ కీశేష ఉత్తిష్ఠ విజయధ్వజ ఉత్తిష్ఠ హనుమాన్ వీర త్రైలోక్యం మంగళం కురు శ్రీరామ నామ జపసీధురస ప్రమోద సీతా మనోహర పదాంబుజ భక్తియుక్తా శ్రీరామ కార్య సఫలీకృత కీర్తి సాంద్రా శ్రీరామదూత హనుమాన్ తవ సుప్రభాతం ఉత్తిష్ఠ కీశపతి రుగ్మ రుచి ప్రదీప్త ఉత్తిష్ఠ కేసరి తనూజ మహోరు తేజ ఉత్తిష్ఠ భక్త జనపాలన కాంక్షితాత్మన్ శ్రీరామదూత హనుమాన్ తవ సుప్రభాతం శ్రీకంఠ వీర్య జనితాద్భుత దేవమౌళే ఓంకార రూప మహితోన్నత రూపశీలా షడ్వీజ వర్ణ లలితామల దివ్య కీర్తే శ్రీరామదూత హనుమాన్ తవ సుప్రభాతం క్రోడాశ్వవానర మృగేంద్ర ఖగేంద్ర కంఠ పంచాశ్వభాస ఘన శాశ్వత దేవదేవ పింగాక్ష వీణ కృపామృత వారిరాశే శ్రీరామదూత హనుమాన్ తవ సుప్రభాతం రక్త పిశాచ భయభూత మహార్తినాశా విద్యాయురైశ్వర్య బలారిషయ ప్రదాత ప్రత్యక్ష దేవ నరకామిత పారిజాత శ్రీరామదూత హనుమాన్ తవ సుప్రభాతం శ్రీలలితాంజలి సముద్భవ రత్నదీపా కీశేష కేసరి మహోదయ పుత్ర రత్నా వాయుర్వరాత్మజ మహర్షి సురాసి సేవ్యా శ్రీరామదూత హనుమాన్ తవ సుప్రభాతం సపాశ్వశిష్య సకలాంతర వేద వేద్యా సుగ్రీవమిత్ర దశకంఠ మదావహర్తా సౌమిత్ర జీవిత సితాంబుజ పూర్ణ సోమా శ్రీరామదూత హనుమాన్ తవ సుప్రభాతం ఉల్లంఘ్య సింధు శిలింప మమానతుల్యం సీతాపతి విపుల శోక నివారణాద్యం విశ్వాసకల్పిత సమర్పిత జ్ఞానముద్రా శ్రీరామదూత హనుమాన్ తవ సుప్రభాతం భక్తార్తి దూర దురితౌషు నివారణాఢ్యా మోక్షప్రదాయక సుమంత్ర సుదీవ్యమానా విశ్వాస భక్త జనవేష్టిత గేహదీప
श्रीरामदूत हनुमान् तव सुप्रभातम् मौलीन्द्रदिव्यगणवेष्टितसन्निधान बिल्वप्रसूनसमलङ्कितपादयुग्मा अस्रिक्प्रणामसुमहसि स्वीकुरुष्व श्रीरामदूत हनुमान् तव सुप्रभातम् नित्यं स्मरामि कपिनायकमार्तिदूरम् नित्यं स्मरामि रघुनाथपदारविन्दम् नित्यं स्मरामि भवदीयमनोज्ञकीर्तिम् श्रीरामदूत हनुमान् तव सुप्रभातम् सन्दीप्तिहेमनिभवर्णतनूविलासा बालार्कसन्निभमुखाम्बुजदिव्यभासा मन्दारहारमणिहारसमञ्चिताङ्गा श्रीरामदूत हनुमान् तव सुप्रभातम् श्रीस्पारबिन्दुनिपिडीकृतनीरजाताः तत्तुल्यमानितसुलोचनदृष्टिसौम्याः अस्मिन्नतेन कृपया पवमानसूनु श्रीरामदूत हनुमान् तव सुप्रभातम् अस्मत्कुटुम्बपरिपालनकाङ्क्षितात्मन् मां पाहि पाहि निरतं निजभक्तपोष स्वीकार मां सदुपचार सुपूजनैश्च श्रीरामदूत हनुमान् तव सुप्रभातम् उन्मील्य नेत्रयुगलं निजदासपोषम् निर्मूल्य भक्तजनदैन्यमयूखपालिम् सम्भाव्य मामकविचारविदूरकार्यम् श्रीरामदूत हनुमान् तव सुप्रभातम् రవికేతువులు కుజబుధులు ఇలా పరస్పర విరుద్ధమైనటువంటి గ్రహాలన్నీ కూడా కలిసి ఉన్నాయి గనక ఈరోజు మేషాది 12 రాసుల వారికి కూడా వారు చేసేటువంటి పనుల్లో కాస్త నిదానం అనేది జరుగుతుంది, లేక పనులు వాయిదా పడడం కానీ పరస్పర విరుద్ధమైనటువంటి పనులను ఏకకాలంలో చేయవలసినటువంటి స్థితి ఏర్పడడం కానీ ఇట్లాంటి దోషాలు ఏర్పడుతూ ఉన్నాయి. కనుక ఈ దోషాన్ని పోగొట్టుకోవడానికి ఈరోజు 12 రాసుల వారు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి విశేషించి దుర్గా సంబంధించినటువంటి స్తోత్రాన్ని శ్రవణం చేయడం కానీ, లేక దగ్గరలో ఉన్నటువంటి దుర్గాదేవి అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని తమ పనులు ప్రారంభం చేయడం కానీ చేసినట్లయితే ఖచ్చితమైనటువంటి మేలు పొందడానికి కానీ ఆస్కారం ఉంటుంది. అటువంటి భవ్యమైనటువంటి యోగాలు కలగజేసేటువంటి అయ్యగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే అంటూ సాగేటువంటి మహిషాసుర మర్ధిని స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. అయ్యగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते भुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दिविसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जगदम्ब मदम्ब कदम्ब वन प्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्ग निजालय मध्यगते मधु मधुरे मधु कैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शतखण्ड विखण्डित रुण्ड वितुण्डित शुण्ड गजाधिपते
रिपुगजगण्ड विदारण चण्ड पराक्रम शुण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित खण्ड विपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐरण दुर्मद शत्रुवधोदित दुर्धर निर्जर शक्तिभृते चतुर विचार धुरेण महाशिवदूत कृत प्रमथाधिपते दुरित दुरीह दुराशय दुर्मति दानवदूत कृतान्तमते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शरणागत वैरिवधूवर वीरभराभयदायकरे त्रिभुवनमस्तक शूल विरोधि शिरोधि कृतामलशूलकरे तुमि तुमि तामर दुन्दुभिनाद महोमुखरीकृतटे मकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मात्र निराकृत धूम्र विलोचन धूम्रशते समर विशोषित शोणित बीज समुद्भव शोणित बीजलते शिव शिव शुम्भ निशुम्भ महाहवतर्पित भूत पिशाचरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते क्षण संग परिस्फुरदङ्गनटत्कटके कनकपिशङ्ग पृषत्कनिशङ्ग रसत्कटशृङ्ग हतावटुके कृतचतुरङ्ग बलक्षितिरङ्ग घटत् बहुरङ्ग रटत्पटुके जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते तथेयि तथेयि कृताभिनयोदर नृत्यरते कृतकुकुत कुकुतो गडदादिकताल कुतूहलगानरते धुधुकुट धुक्कुट दिन्दिमितध्वनि धीर मृदङ्गनिनादरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते हे स्वामिनाथ करुणाकर दीनबन्धो श्री पार्वतीश मुखपङ्कज पद्मबन्धो శ్రీశాతి దేవగణ పూజిత పాదపద్మ వల్లీశనాద మమదేహి కరావలంబం అంటూ సాగేటువంటి సుబ్రహ్మణ్యాష్టకం చాలా మహిమాన్వితమైనటువంటి స్తోత్రం. తరచుగా చెవిలో నొప్పి వస్తున్నప్పుడు లేక చెవిలో ఏదైనా రంధ్రం లాంటివన్నీ ఏర్పడి దానికి మందులు వాడుతున్నప్పుడు ఎటువంటి చెవికి సంబంధించినటువంటి అనారోగ్యములు కలిగినా సరే ఈ సుబ్రహ్మణ్యాష్టకాన్ని కనుక నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక ఈ దోషాలన్నీ కూడా తొలగించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందుకనే చెవికి సంబంధించినటువంటి సమస్తమైన దోషాలు ఎదుర్కొనేటువంటి వారికి ఇది ఒక గొప్పదైనటువంటి దివ్యమైనటువంటి ఔషధం అని చెప్పుకోవచ్చు. చేత్తో విభూతి పుచ్చుకొని ఈ స్తోత్రాన్ని పారాయణ చేసి కాస్త విభూతిని చెవికి అలా రాసుకున్నట్లయితే కనుక ఇది చాలా భవ్యమైన ఔషధంగా ఉపయోగపడుతుంది. అంతటి మహిమాన్వితమైనటువంటి ఆ సుబ్రహ్మణ్యాష్టకాన్ని శ్రవణం చేద్దాం. श्री पार्वतीश मुख पंकज पद्मबन्धो श्रीशादिदेव गणपूजित पादपद्म वल्लीसनाथ मम देहि करावलम्बम् देवा
చాలా మందికి ఇబ్బంది కలిగించేటువంటి అనారోగ్యం పైల్స్. ఈ పైల్స్ వస్తే గనక కూర్చోవాలన్నా, నిలబడాలన్నా దేనికైనా కూడా కొంత ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. విపరీతమైనటువంటి ఇండైజెషన్ ఉన్నా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే క్రమేపీ అది పైల్స్కి దారితీయడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఈ పైల్స్ రావడం ఒక ఎత్తు అయితే వీటి నుండి వచ్చేటువంటి పోట్లను భరించడం మరో ఎత్తు. ఈ పోట్లకి కారణం కుజుడు రాహువు అవుతూ ఉంటారు. ఎప్పుడైతే కుజరాహువులు జాతకరీత్యా అనుకూలంగా ఉండరో అప్పుడు పైల్స్ కనుక వచ్చినట్లయితే విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది. సూదితో పొడుస్తుంటే ఎట్లా ఉంటుందో అటువంటి నొప్పి కలుగుతుంది. ఈ దోషాన్ని పోగొట్టుకోవడానికి దుర్గాదేవిని ఆరాధన చేసినట్లయితే కనుక ఉపశమనం కలుగుతుంది. ప్రతి మంగళవారం కూడా వచ్చేటువంటి మధ్యాహ్నం 3 నుండి 4:30 గంటల మధ్యలో ఉండేటువంటి రాహుకాల సమయంలో అమ్మవారి యొక్క సన్నిధానంలో ఈ యొక్క నిమ్మడొప్పల్లో చేసేటువంటి రాహుకాల దుర్గా దీపారాధన చేసినట్లయితే కనుక ఈ పోట్ల నుండి తట్టుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. లేక ఇది మనకి కుదరట్లేదు, అవకాశం లేదు అనుకున్నట్లయితే కనుక భ్రమరీ శక్తిని కనుక ఆరాధన చేసినా కానీ ఈ దోషాలు దొరుకుతాయి. భ్రామరీ శక్తి అంటే శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబ అమ్మవారినే భ్రామరీ శక్తి అంటారు. కనుక ఎప్పుడైనా సరే మీకు తోచినప్పుడు కొంచెం ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మీరు అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళి అక్కడ తరచుగా అమ్మవారి యొక్క సన్నిధానంలో చిండి హోమం చేయించుకుంటూ ఉన్నా కూడా ఈ పైల్స్ రాకుండా ఉండటానికి కానీ లేదా పైల్స్ వల్ల ఏవైతే ఇబ్బందులు వస్తున్నాయో అవి తగ్గిపోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.